వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా, అప్పుడు ఆమె మహిళ కాదా? అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటే ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తాము. మేడం, సీఎం రేవంత్ రెడ్డి గతంలో తిట్టారు, ఇప్పుడు వాళ్ళకి దానికి సమాధానం చెప్పరా? మా ఇంట్లో ఆడపిల్లలు లేరా అంటున్నారు. కాదు, నువ్వు తిడితే మేము తిడతాం కదా. నువ్వు మా ఫ్యామిలీ టచ్ చేస్తే మేము నీ ఫ్యామిలీని టచ్ చేస్తాం కదా. నువ్వు మొదలు వచ్చావు కాబట్టి అది నడుస్తూ ఉంది. ఈ సంస్కృతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని అవమానపరిచే విధంగా కానీ అసభ్యంగా కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని మా అక్కలోని సంబోధించిండు రేవంత్ రెడ్డి గారు. మీలాగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడలేదు, దాన్ని పెద్ద రాద్ధాంతం చేసిండ్రు. మరి ఈరోజు ఇది మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక నూలుపూల దండ వేస్తే దాన్ని ఒక పెళ్లి చేసుకున్న విధంగా మీరు ప్రచారం చేస్తే మీరేం మాట్లాడకుండా ఉంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి పనులు చేసినప్పుడు వాళ్ళని ఎక్కడా కూడా రోడ్ల మీద తిరగకుండా అడ్డుపడి వాడు బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చేనేత కార్మికులు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి, చేనేత నూలు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆ నూలు లేకపోతే వాళ్ళ మానాలు లేవని వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఎక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగిన వాళ్ళు తిరిగితే వాళ్ళని బట్టలు తీసి ఉరికిచ్చి కొట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పిలుపునిస్తాను. అది ఏదో చెప్పట్లేదు కదా, ఎవరో కార్యకర్త అన్నప్పుడు వాడిని చెప్పాలి కదా. వీడు మా ఓడు పెట్టాడు, వీడిని బహిష్కరిస్తా ఉన్నాం, వీడు పెట్టాడు, వీడి మీద కేసు పెడతా ఉన్నాం, మీరేమన్నా చేసుకుంటున్న ఒక మాట చెప్పాలి కదా. ఏం చెప్పకుండా కూర్చుంటే దాని అర్థం ఏంటంటే సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి
చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. అంటే కేటీఆర్ డిఫమేషన్ చేశారు కదా కోర్టు, దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం.